నెల్లూరు జిల్లా పొదలకూరు రమణారెడ్డి కాలనీలో రెండేళ్ల నమ్మకం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేసి కరపత్రాలు పంపారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం మండలంలోని 304 మంది చేనేత కార్మికులకు 76 లక్షల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను సోమిరెడ్డి పంపిణీ చేశారు. కలెక్టర్ రామనాయుడు అందరూ అక్కడ ఉన్నారు. నేను చూసుకుని వచ్చేస్తానని చెప్పా. సరే, ఏదేమైనా నేను మీ అందరికీ ఒక్కటి చెప్తున్నా. ఈ జిల్లాలో పాత జిల్లా 10 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు ఎవరైనా నీచమైన భాష వాడుతున్నారా, ఇతను వాడే భాష వాడుతున్నారా విమర్శించుకుంటారు. అది కూడా చాలా తక్కువ. ఎప్పుడో 2 నెలలకి 3 నెలలకి ఒక్కొక్కరు ఎమ్మెల్యే మీద, మంత్రి మీద, ఎంపీ మీద కౌంట్ ఇచ్చేది ఎప్పుడో 3 నెలలకి 6 నెలలకి. ప్రతి 2-3 రోజులకి చండాలమైన భాష, నీచమైన భాష, స్వర్గంలో ఉండే తల్లిదండ్రుల్ని కించపరిచే భాష, చంద్రబాబు నాయుడు గారిని అంత వయసులో ఉండే ఒక ముఖ్యమంత్రిని మీద ఈయన వాడే భాష, దరిద్రుడు, వస్తు దరిద్రుడు, ఎదవ, వాళ్ళ ఆయన పుట్టాడా, ఇటువంటి దరిద్ర భాష వాడే వాళ్ళల్లో అతని మీద తిరుగుబాటు రావాలన్నా పడలేదా అని అడుగుతున్నా. తిరుగుబాటు రావాలి కదా. అది లేకుండా ప్రశ్నించకుండా గుద్దతా కూర్చుంటే మైనస్ వచ్చినా ఓడిపోయినా మీ తరఫున నిలబడ్డా వాళ్ళకి ఎందుకుంటుంది ఉత్సాహం? ఎందుకుంటుంది? పనిచేయాలా, వాళ్ళ కోసం పనిచేయాలా, వాళ్ళ కోసం పనిచేయాలని. కానీ నాకుంది నా కర్మ, ఆ పిచ్చి. ఓడిపోయినా గెలిచినా వాళ్ళు ఓట్లు వ్యతిరేకంగా కుమ్మినా వాళ్ళకైతే సాయం చేయాలని చెప్పేసి అనుకుంటాం. అలవాటు నాకుంది. అందుకని ప్రజల్లో మార్పు రావాలని చెప్పేసి అడుగుతున్నా. నేనేమి అవాస్తవాలు మాట్లాడలే, వాస్తవంగా జరిగిన పనులు చెప్పా. అతను చేసినవి ఏదైనా ఉంటే చెప్పానండి. లేనప్పుడు మీరు నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా.